రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో సిటీలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. హైదరాబాద్ లో సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో వర్షాలు పడటంతో జనం ఇబ్బందులు గురయ్యారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, సోమాజిగూడతో పాటు సిటీ వ్యాప్తంగా వర్షం కురిసింది. సిటీ శివారు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఒక్కసారిగా కురిసిన వానకు సిటీలోని పలు ప్రాంతాల్లో వాన నీరు నిలిచింది. డ్యూటీల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలవటంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రానున్న 3 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రేపు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్ లోనూ 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఈదురుగాలులతో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెబ్బవరంలో భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో 2 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. వైరా నుంచి మధిర, జగ్గయ్యపేట వైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు మొలకెత్తిన వాళ్లు కలుపు పనుల్లో బిజీగా ఉన్నారు.